ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్ తరాలను బానిసలుగా మారుస్తుందో, ఏఐ టెక్నాలజీలో భాగస్వామ్యం చేస్తుందో, లక్షల కోట్ల డబ్బులు ఉన్న ఏఐ టెక్నాలజీ ఉన్న కంపెనీలు టెక్నాలజీని తక్కువ రేటుకి ప్రజలకి దత్తం చేస్తుందా? ₹1,00,000 కోర్సు నేర్చుకుని మనమే గొప్పగా ఫీల్ అయితే, లక్షల కోట్ల డబ్బులు, సూపర్ కంప్యూటర్లు, క్వాంటం కంప్యూటర్లు ఉన్న కంపెనీలు ప్రజలకు ఊరకనే టెక్నాలజీని ఇచ్చేస్తాయా? మన తెలివంతా బూడిదలో పోసిన పన్నీరేనా? మనమే ఏదో స్ట్రాటజీ వర్కౌట్ అయితే మనమే పక్కన వాళ్ళకి చెప్పము. అలాంటిది ఊరకనే కంపెనీలు ప్రజలకు అందుబాటులోకి తెస్తాయా? ఇప్పుడు కంపెనీలు ఇచ్చే టెక్నాలజీ చెరుకు రసం అంతా వాళ్ళ దగ్గర ఉంటది, పిప్పి మనకి ఇచ్చినట్టు ఉంటదని నా అభిప్రాయం. మనం పశువులకు దానా వేసినట్టుగా డేటా మొత్తం మనకు అందుబాటులో ఉంటుంది. అదే వాళ్ళు మనకి ఇచ్చే టెక్నాలజీ. ఇంటర్నెట్ ద్వారా మన డేటాని మొత్తం అది కలెక్ట్ చేసి మనల్ని ఏ ఆట వస్తువులుగా మారుతుందా? మనం ఇచ్చిన సమాచారంతో మనతోనే ఆడుకుంటుందా ఏ టెక్నాలజీ? వేచి చూద్దాం. మనం ఒక ఐడియాతో ఒక బిజినెస్, ఒక జాబ్ తెచ్చుకుంటే ఒక క్లిక్తో సెకండ్స్లో లక్షల ఆలోచనలు అది ముందు ఉంచగలదు. నెక్స్ట్ వచ్చే సూపర్ కంప్యూటర్స్తోని 100% యాక్యురసీ వస్తుంది అంట. జస్ట్ మనం ఒక ఆన్లైన్లో ఒక ఆర్డర్ చేస్తే దానికి మన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా తెలిసిపోద్ది, మన అవసరం కూడా తెలిసిపోద్ది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము, దీనిలో ఏ సమాచారం ఎతికినా ఆ సమాచారం మొత్తం ఏ టెక్నాలజీలో నిక్షిప్తమై ఉంటుంది. కంపెనీలు ఎంతవరకు కంపెనీలకి ఉపయోగమో అంతవరకే మనకి టెక్నాలజీని ఇస్తాయి. మిగతా టెక్నాలజీ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. కంపెనీలు అంటేనే లాభాపేక్ష లేకుండా పనిచేయవు. భూమి మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎంత డేటా ఉందో ఇప్పటికే ఏ దగ్గర అంత సమాచారం ఉంది. 4 బుక్స్ చదివి, 4 బిజినెస్ చూసి, 4 ఆర్టికల్ చదివితేనే మనకు నాలెడ్జ్ ఉంది అనుకుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర లక్షల కోట్ల డేటా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఫోన్లో ఆల్రెడీ రికార్డ్ అయిపోతుంది. ఇప్పటి వరకు వచ్చిన కంప్యూటర్ టెక్నాలజీలు అయినా, మనం నిత్యం వాడుకునే టీవీలు, నెట్వర్క్లు అయినా, ఏసీలు, ఫ్రిడ్జ్లు అయినా, ఇవి ఏదో ఒక పర్పస్ కు మాత్రమే పనిచేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ చేసే పని, లాయర్ చేసే పని, హ్యాకర్ చేసే పని, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే పని, ఒక డ్రైవర్ పని, ఒక పని మనిషి పని, ఏ టెక్నాలజీకి తెలియని పని అంటూ ఉండదు, రాని పని అంటూ ఉండదు. 100కి 1000% యాక్యురేట్ గా చేసే టెక్నాలజీ ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఆ టెక్నాలజీని సామాన్య మానవుడి దాకా రాణిస్తారా అనేదే నా ప్రశ్న.